కరెక్ట్ కౌంట్ చేసిన గైస్ 1 2 3 10 మార్చింది గైస్ గర్లీ థింగ్స్ మళ్ళా గైస్ వెల్కమ్ టు విష్ణు బ్లాగ్స్ గైస్ ఈరోజు మోరంగా అందుకే కొంచెం జల్దీ లేచినాము అట్లా కొంచెం రెడీ అయ్యి మేము ఊరికి పోవాలి ఎందుకంటే నిన్న మమ్మీ డాడీ వాళ్ళు ఊరికి పోయారు జల్దీ మోరం ఉండే కాబట్టి ఆడ కొంచెం ఏమో ఇంట్లో ఏమో పని ఉండను అంట వచ్చేది అందుకే కొంచెం మనం ముసుకుని మమ్మీ డాడీ వాళ్ళు ఫోన్ చేసారు కొంచెం పని ఉండే ఊరికి పోయినాక కలుద్దాం గైస్ మీకు ఫస్ట్ రెడీ అవుతాము రెడీ అయినాక పోతాం ఏం చెప్తాం ఎట్లా ఇప్పుడు మేము ఊరికి పోవాలి ఎందుకంటే మోరం ఉంది కాబట్టి అత్తమ్మ వాళ్ళు నిన్ననే వెళ్ళిపోయారు ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఎంత అవుతుంది టైం ఎంత 9:45 అవుతుంది టైం ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి సో మేము మళ్ళీ బస్లో పోయి వీడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ లేదు కదా 1 అవర్ గుర్మిడికల్ పోతున్నాము చూపిస్తాం మోరం ఎట్లయితుంది మా విలేజ్లో ఎట్లుంటుంది మోరం అది కూడా చూపిస్తాము ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన బ్లాగ్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అట్లనే చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అలా లైక్ కొడుతురు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు మీరు 100 హాస్పిటల్ వీడియో చూసిరా లేదా కింద కమెంట్ చేయండి అది ఎట్లుందో కింద కమెంట్ చేయండి చలో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ తిని ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయ్యి పోదాం గైస్ అందుకు లేట్ అయిందంటే మేము కూడా అందుకు పోయినామంటే మమ్మీ డాడీ అంట మా అక్క వస్తుండే నిన్న కొంచెం అందుకే మేము ఇన్నే ఉన్నాము చూడండి గైస్ ఎవరు మా అక్క ఫైనలీ ఆమె కొంచెం నర్వస్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం కెమెరా ముంగల చలో గైస్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మీట్ రెడీ అయినా మా బామ్మర్ది ఏం చేస్తున్నాం చూడండి గైస్ ఇప్పుడు చూపిస్తా రెడీ ఎవరా అంటే సెంటు కొట్టుకుంటూ వస్తుండగా ఏం చూస్తున్నావు ముఖం జల్దీ సెంటి కొట్టుకున్నాడు బయలుదేరదాం నాడు జల్దీ గైస్ వీడు ఫస్ట్ మా ఇద్దరు అవుట్ఫిట్స్ రీడ్ చేయండి ఇది వచ్చేసి 0.1 నాది 10 సరేనా 0.10 గైస్ నాది 0.100 అది మనం అనుకుంటే కాదు గైస్ మీరు రేట్ చేయండి కమెంట్ చేయండి గైస్ వీడు ఎంతసేపు లేట్ చేసిండంటే ఇస్త్రీ చేస్తా అని చెప్పి గంట చేసిండు గైస్ అదే గైస్ 3 డ్రెస్ చేసిన 3 షర్ట్ 3 ప్యాంట్ చేసిన 3 ఇట్లా యాదేసుకోవాలని 3 ప్యాంట్లు 3 షర్ట్లు చేయడానికి ఎంత టైం పడుతుంది గైస్ మీరే హాఫ్ అన్ అవర్ గైస్ నేనైతే స్లో చేసా వీనికి అయితే చేయడానికి రాదు అందుకే నాకు ఇచ్చింది ఇద్దరు చేయడానికి ఇక ఇది ఒకటి పిల్లగా మాట్లాడు జల్దీ ఇక రెడీ అవ్వ అంటే సాంగ్స్ పెట్టుకుని డాన్స్ ఆడుతుంది స్నానం చేసుకొని రెడీ అయినాం అంత లోపల లేలే అన్నాడు ఒక 10 డ్రెస్సులు మార్చింది 10 గైస్ 10 కరెక్ట్ కౌంట్ చేసిన గైస్ 1 2 3 10 మార్చింది గైస్ మళ్ళా ఫస్ట్ ఏదైతే వేసుకుందో మళ్ళీ అదే వేసుకుంది గైస్ వాట్ ఈస్ దిస్ మార్చింది జల్దీ నడు డాడీ ఫోన్ చేశారు మరి తిట్టగా మళ్ళీ డాడీ చలో బస్ స్టాండ్ గైస్ పోతాం ఇప్పుడు నాశ చేసి బయలుదేరున్నాడు కదా ఏమేం చేస్తారా మీరు ఇద్దరు కలిసి ఇంకా గైస్ అడగా మా అక్క ఏమో లిబమ్ ఇచ్చింది ఇక లిబమ్ పెట్టుకుంటుండగా గాయ్స్ ఇది ఏం లేదు ఇది జస్ట్ లిప్ కేర్ అది జస్ట్ లిప్స్ ఫుల్ మాయిశ్చరైజ్ గా ఉంటాయి ఉమ్ము పెట్టుకుంటే అయితే చక్కగా అవుతుంది అన్ని ఈడు నిజంగా నర్రాబాయ్ అరే దారా సోను మళ్ళీ డాడీ నన్ను చేస్తాడు నీ ఫోన్ నా దగ్గర ఉంది చలో గైస్ అయిపోయింది ఇక తాళం వేసాడు లైట్ పెంచాలి లోపల ఆ గ్యాస్ అదంతా మంచిగా గిబ్బ తీసుకుంటావా అమర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం గైస్ మేమైతే ఎందుకంటే మంచి షార్ట్స్ తీసి మీకు చూపిస్తాం ఈరోజు ఒక టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి ఇది సేమ్ మినీ తిరుపతి లాగా ఉంటుంది అదొకటి బ్లాగ్ చేస్తాం గైస్ ఈ రోజు చూద్దాం మేము ఎట్లయితుంది అది షూటింగ్ ఇంకా సెంట్ ఏం పెట్టుకుంటారు కానీ అర్థమే కాదు గైస్ లేట్ చేయకుండా బస్ స్టాండ్ కోసం నాడు అడ్రా జల్దీ నడు నువ్వు టైం ఫైనలీ ఇల్లు వదిలి బయలుదేరినాం ఇప్పుడు బస్ స్టాండ్కి దగ్గర ఉన్నాము
వీలుగా ఎంత లేట్ చేస్తే అంత లేట్ చేస్తాం. మా అక్క అయితే ఫుల్ లేట్. ఇంకా 10 డ్రెస్సులు గాయస్, 10 డ్రెస్సులు. అట్లా ఉంటుంది guys. వీళ్ళకి అర్థం కాదు. చెప్పండి. ఏముంటుంది గాయస్, అట్లే ఉంటుంది అంటే ఏముంటుంది? లేట్ ఏం లేట్ వేసుకోవాలి, దానానే రెడీ అవ్వాలి, పోవాలి అక్కడ. చాలా గాయస్ బస్ స్టాండ్ మళ్ళీ మీట్ అవుదాం మిమ్మల్ని. గాయస్ ఇప్పుడే లేట్ అవుతుంది. ఫోన్లో అయితే ఫోన్లో వస్తున్నాయండి కంటిన్యూ. ఫాస్ట్గా ఎప్పుడు మనం పోదాం బస్ స్టాండ్కి అయితే. చలో బస్సులో ఎక్కినాక మళ్ళీ కలుస్తాం. బస్ అరే పట్టుకో గైస్ ఫైనల్ వచ్చేసినాం గైస్ బస్ స్టాండ్. బస్సు టైపు లేదా ఏమో బస్సు లేకపోతే ఫోన్ చేస్తాడు బస్ నడు. అదే అని కూడా హైదరాబాద్ బస్సు ఎక్కిన కూడా పోతాం. ఇది ఆర్డినరీ ఉంది కదా లెఫ్ట్ సైడ్, అదేమో ఎక్స్ప్రెస్. ఇది ఆర్డినరీ, అది చిన్న ఉంది. ఇది చిన్నగా ఉంటే అది మీరే అది ఉంటే ఇది అది ఎక్స్ప్రెస్. అది ఎక్స్ప్రెస్. గైస్ కర్ణాటకలో డ్రైవర్లు డేంజర్ నడిపిస్తారంటే డేంజర్ నడిపిస్తారు. సరే ఇప్పుడు బస్ అయితే రెడీ ఉంది. ఫైనలీ బస్ అయితే వస్తున్నాము. కండక్టర్ వచ్చింది, టికెట్ తీసుకున్నాం, అంతా అయిపోయింది. మా బామార్ది గైస్ వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్, జల్దీ ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. గైస్ బస్ అయితే అవుతుంది ఇప్పుడు, కానీ కిటికీ ఇంతే ఉంది మాకు. కిటికీ పెద్ద చేయమనరా, చిన్నగా ఉంది కిటికీ. జాగానే లేదు ఇక్కడ, మూలా కూర్చున్నాను నేనైతే. రాగానే బస్ పడుతుంది గైస్. ఇప్పుడు వచ్చిన బస్ స్టాండ్కి అప్పుడే బస్ పడుతుంది. ఫాస్ట్ చాలా గైస్ ఇప్పుడైతే బస్ అయితే వెళ్తుంది. మా ఊరి పైన చూపిస్తాం కదా. బస్సు ఎంత రష్ ఉంది చూడండి. ఇక్కడ ఫుల్ రష్ ఉంది కదా, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఇప్పుడు వచ్చినాం, ఆగం అవుతుంది రా. ఇప్పుడైతే ఇంటికైతే పోదాం. ఇడికని ఫైనల్ గా మేమైతే మా ఊరికి వచ్చినాం, సొంత ఊరికి. పిల్లలు Everyone are watching like a weird. అందరు ఎట్లా చూస్తారు, వీళ్ళేంది ఇట్లా చేస్తారు అని చెప్పేసి. కానీ వాళ్ళకి తెలియదు కదా మనం బ్లాగింగ్ చేస్తున్నాము. గైస్ ఇదే మా సొంత ఊరు. ఇది వీళ్ళది గాయస్. మా సొంత ఊరు చూస్తే మీరు పర్సన్ అయిపోతారు గాయస్. కమెంట్ చేయండి, పోదామా లేదా. గైస్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాక మళ్ళీ క్రషర్లో పోవాలి. అది పోయినాక మేము గుడి చూపిస్తాం మేడం. గైస్ ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చినాం కదా. వచ్చినాక ఫుల్ టైర్డ్ అయినాక కొంచెం పనుకున్నాము, రిలాక్స్ అయినాము. కొంచెం తినేసి మంచిగా ఇప్పుడు ముఖం కట్టుకొని లేచి ఇప్పుడు పోతుంటే దర్గాకి పోతుంటే. అంటే ఈ ఊర్లో కాదు, వేరే ఊరికి పోవాలి. సెలబ్రేషన్స్ వేడూరులో మంచిగా అవుతాయి. అందరం మంచిగా అదే ఊరికి పోతున్నాం. నిద్ర వస్తుంది ఇంకా అట్లనేది అంటారు. అట్లా నిద్రలోనే లేపినాక ఇక్కడ వచ్చి కూర్చొని ఫేస్ వాష్ చేసుకొని బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే ఆడికి పోయినాక ఆడ చూపిస్తాం ఎట్లయితే సెలబ్రేషన్స్. చలో చూసి ఎంజాయ్ చేయండి. ఫైనల్ అయితే వచ్చేసినాము దర్గా చూడండి గైస్. మేమైతే ఆటోలో వచ్చినాము, దిగి ఇప్పుడు ఇక్కడ వచ్చినాము. వీడైతే ఫస్ట్ టైం వస్తుంది ఇక్కడ దర్గాకి. అవును ఫస్ట్ టైమే వస్తున్నాడు. సెట్ ఉందిగా. గైస్ ఇప్పుడే వచ్చినాము, చూపించింది కదా విష్ణు. చూడండి గైస్, ఇవ్వండి ఇట్లా ఉంటుంది అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే వచ్చినా. ఇప్పుడైతే అయిపోయింది దర్శనం మొత్తం. సో మనం చెప్పు ఇప్పుడు ఏందో నెక్స్ట్ అయితే మనం ఇంకోటి ఇక్కడ ఉంది ఆడుకోవాలి అయితే దర్గాకి. సో గైస్ పోదాం ఇంకా. సరే అయిపోయిందా? మొక్కినావా? అయిపోయింది. ఇప్పుడే జస్ట్ వచ్చి మొక్కేసి
గైస్ మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇగో మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇదిగోండి. చలో మళ్ళీ ఇంకోటి పక్కన ఉందంట. సో అది చూసి మనం ఇంకా మళ్ళీ మనం వెళ్ళిపోవాలన్నమాట. గైస్ ఇదే గైస్ ఇవ్వండి పక్కనే ఉంటుంది, దీని పక్కనే గైస్. ఇదేమో దర్గా అనుకుంటా. నేను ఫస్ట్ టైం అయితే వస్తున్నా, ఏమో నాకు అసలు ఏం తెలియదు. విష్ణు చూడదు. మీరు మొక్కండి, మీకోసం ఇది అంతా చేసేది. దర్శనం అయితే అయింది. మా అక్క కొంచెం మంచిగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. దర్శనం అయితే సో ఇప్పుడు పోదాం. మనకి ఇంకో వీడియో షూట్ ఉంది మాది. సో అది కూడా అయిపోవాలి కదా. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆటో వెయిటింగ్ చేసాం మన కోసం. మళ్ళీ లేకపోతే ఎక్స్ట్రా చార్జ్ కదా. ఇప్పుడైతే మొక్కినామా, ఇప్పుడు అంతా అయింది. ఇప్పుడు మొక్కికేసి ఇప్పుడు బయటికి వచ్చినామా. బయటకు వచ్చిన ఇప్పుడు ఇంటికి పోదాం అంటుండో. ఇప్పుడు ఆడిపోయాడు మళ్ళీ పోవాలి కదా గైస్, ఎందుకంటే ఇంకొక వీడియో షూట్ ఉంది కదా. సో ఇంటికి పోయి అదంతా మనం కంప్లీట్ చేసుకుంటేనే మళ్ళీ ఇంకో బ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి వస్తుంది. అందుకే గైస్ ఇప్పుడు ఇంటికి పోయినాక మళ్ళీ చూపిస్తాం. మళ్ళీ చూపించుడు కాదు, అరే చూపిదా మళ్ళీ ఏం చేస్తాం ఏం అంతే గైస్. ఇప్పుడు ఆటో అయితే వెయిట్ చేస్తాడు ఆయన. మళ్ళీ ఇంకా 5 నిమిషాలు లేట్ అయితే మళ్ళీ 20 రూపాయలు ఎక్కండి. మాదైనా పైసలు ఎక్కడి నుంచి 20 కాదు 50 రూపాయలు ఎక్కువనంట. సో ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది. వాళ్ళు బస్ స్టాండ్కి పోయి ఆటోలో మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ మన సీదా గైస్. మీకైతే ఇప్పుడు యాదగిరిలో మీట్ అయితే మేమైతే చలో గైస్ డైరెక్ట్ యాదగిరి పోయినాక మళ్ళీ అప్పుడు కలుసాం గైస్. చలో గైస్ ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడే జస్ట్ ముఖం కాల్ చేసే ముఖం కడుక్కొని ఇట్లా కూర్చున్నాము. ఫుల్ టైర్డ్ అయితే అయినాం ఈరోజు. ఏం చేయాలంట. అవును గైస్, ఫుల్ టైర్డ్ అయిపోయినాం. నిద్ర వస్తుందంట వీనికి. తిని ఫస్ట్ ఇంకా తినలేము. తిని మళ్ళీ వంట చేయాలి. వంట చేసి తినాలి. ఇప్పుడు మమ్మీ కూడా కొంచెం టైర్డ్ అయింది, అందుకే వంట మేమే చేస్తామని చెప్పినాము. దానికైతే ఇంకా గంట అవుతుంది. మేము చేస్తాము వంట, అందుకే ఇంకా బ్లాగ్ తీసి ఓపిక కూడా లేదు గైస్. అందుకే బ్లాగ్ అయితే ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాం గైస్. బ్లాగ్ అయితే మీకు నచ్చినాకైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నేను చెప్తా. ఇంకేందంటే సో చాలామంది అన్సబ్స్క్రైబ్ కొడుతురు, ఎందుకో అర్థమవుతలేదు. అన్సబ్స్క్రైబ్ కొడుతురు. సో జర అది కాకుండా చూసుకోండి గైస్, ఎందుకంటే ఇంతగానం కష్టపడుతున్నాం మీకోసమే. కష్టం అంటే ఇంకా అంత వర్తలే ఆ రేంజ్లో. సో ఇప్పుడైతే మేము కొంచెం లిటిల్ బిట్ మాది మేము ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం మీ సపోర్ట్ కూడా కావాలి అట్లా అని చెప్పేసి. సో ఈరోజు మన మొహరం బ్లాగ్ ఎట్లుందో కింద కమెంట్ చేసి చెప్పండి. సో మీరు కూడా దర్శనం చేసుకోండి తప్పకుండా. మీరు ఫస్ట్ టైం చూస్తారా లేకపోతే ముందు కూడా చూస్తే ఒకరు అది కూడా కామెంట్ చేయండి. సో ఇంకొకటి గైస్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే మేము పెట్టిన వ్లాగ్స్ అన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అట్లా వస్తే మీరు డైరెక్ట్ క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో మళ్ళీ మీరు ఆన్ చేసుకోకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఛానల్లో పోయి బ్లాగ్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి అట్లా చూడాల్సి వస్తుంది. ఎందుకు అవన్నీ సపోర్ట్ దాకా అదొకటి ఆన్ చేసి పెట్టుకుంటే సో నోటిఫికేషన్ మీకు తెలిసిపోతుంది. అప్పుడప్పుడు చూడవచ్చు మంచిగా గైస్. అట్లా లైక్ చేయండి గైస్. మీరు లైక్ కూడా చేస్తలేదు, ఇది చూస్తారు కానీ లైక్ చేస్తలేదు మీరు. అట్లా ముందు వస్తుండే లైక్ కానీ ఇప్పుడు కొంచెం తక్కువని. సో కాకుండా చూసుకోండి గైస్, కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా. చలో వాళ్ళ చలో గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై బై, గుడ్ నైట్.